హల్లెలూయా. జీవాధిపతి అయిన దేవునికి హృదయపూర్వక వందనాలు. జీవవాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాట. కన్యగా ఉన్నప్పుడు మరియమ్మ యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించి ఒక కుమారుని కన్నది, ఒక శిశువుని కన్నది. ఆ శిశువే ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క జనన విధము చూస్తే అందరికీ ఆశ్చర్యకరంగానే ఉంటుంది. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు అని కూడా మనం వింటూ ఉంటాం. ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకొని ఇంత ఆశ్చర్యకరంగా జన్మించిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ఒకడే అని, ఈ లోక పాపములన్నింటినీ, శాపములన్నింటినీ తొలగించి రక్షించి రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. కనుక రక్షకుడైన యేసుక్రీస్తు మనతో ఉంటే మనకు ఏ కొదువ ఉండదు. కనుక రక్షకుడైన యేసుక్రీస్తుని మనం కలిగి ఉందాం, రక్షించబడదాం, దైవ దీవెనలు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మన అందరికి దయచేయును గాక. ఆమేన్.